వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి? లైక్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఆన్‌లైన్ కోర్సెస్ ఉంటాయి, లేదా ఇన్‌స్టిట్యూట్స్‌లో నేర్చుకోవచ్చు, లేకపోతే ఫ్రీగా యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు. కానీ ఎవరు పర్ఫెక్ట్‌గా రోడ్ మ్యాప్ చెప్పరు. ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎప్పుడు నేర్చుకోవాలి? సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి బిగినర్స్‌కి. సో, ఈ వీడియోలో మనం అన్నీ క్లియర్ చేద్దాం. మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టోటల్‌గా 9 చాప్టర్స్‌లో ఈ వీడియోలో మనం ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. సో, స్కిప్ చేయకుండా అన్ని 9 చాప్టర్స్ చూడండి. వీడియో అంటే సెటిల్ మీకు ఐడియా వస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడ నేర్చుకోవాలి స్టార్టింగ్ స్టేజ్‌లో అండ్ తర్వాత ఎక్కడి వరకు వెళ్ళాలి అని. అర్థమైంది కదా! సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పుడు 9 చాప్టర్స్‌లో కమింగ్ టు ద చాప్టర్ నంబర్ 1 చూస్ సాఫ్ట్‌వేర్. అవును. లైక్ వీడియో ఎడిటింగ్‌లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. బట్ మెయిన్‌గా మనం మాట్లాడుకుందాం ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రిజాల్వ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అది అప్ టు యూ అనమాట. మీరు ఫ్రీ వర్షన్ నేర్చుకుంటారో, లేకపోతే మీ వర్క్‌కి ఎక్కువ రిలేటెడ్ అయ్యి కలర్ గ్రేడింగ్ ఉంటే కలర్ గ్రేడింగ్ అయితే మీరు డావిన్సీకి వెళ్ళాలి. ఆర్ ఎల్స్ ఎక్కువగా మోషన్ గ్రాఫిక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనుకుంటే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వెళ్ళాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తర్వాత ఆబ్వియస్‌గా ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి. సో, ఇలా చేయాలనమాట. సో, అది మీ ఇష్టం. మీ వర్క్ బట్టి, మీ గోల్ బట్టి అది డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాఫ్ట్‌వేర్ చూజ్ చేసుకోండి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశా. సో, ఒకసారి చెక్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. డన్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ చాప్టర్ నంబర్ 1. అండ్ దాంతో ముందుగా చాప్టర్ నంబర్ 2 లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్. అవును. యూట్యూబ్‌లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మేబీ మీకు ఆఫ్టర్ అవర్స్ 3 అవర్స్ నేర్చుకోండి. లేకపోతే ప్రీమియర్ ప్రో ఒక 3-4 అవర్స్‌లో నేర్చుకోండి. డావిన్సీ 3-4 అవర్స్ అని మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తుంటాయి. మీరేం చేస్తారంటే అలా ఉన్న వీడియోస్ అన్ని పిక్ చేసుకొని వాటిలో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ బట్టి ఏదో ఒక వీడియోని పిక్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ చూడండి. అన్నీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక్కటే పిక్ చేసుకోండి. లైక్ మల్టిపుల్ ఉంటాయి కదా! ఏదో ఒక్కటి పిక్ చేసుకొని సో, ఆ వీడియో మొత్తం చూడండి. చూడటం అంటే ఊరికే కూర్చొని చూడడం కాదు. ప్యారలల్‌గా మీరు సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు యూట్యూబ్‌లో వీడియోస్ చూసేస్తే ఎక్స్‌పర్ట్ అయిపోతారు. సజెషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పను. బట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఫస్ట్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తే ఎవరికేం అర్థం కాదు. బట్ మీరు ఇలా ఫాలో అయితే యూట్యూబ్‌లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది ఆబ్వియస్‌గా. సో, ఇలా ఫాలో అవుతే మీరు కన్‌ఫ్యూజన్ ఉండదు మీకు. ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసిన వెంటనే అది ప్రీమియర్ ప్రో అవ్వచ్చు, డావిన్సీ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. ఏదైనా సరే. సో, మీకు కన్‌ఫ్యూజన్ వద్దు. యాస్ ఎ బిగినర్‌గా నాకు కొంచెం బేసిక్స్ తెలిస్తే చాలు. ఆ తర్వాత నేను తర్వాత నేర్చుకుంటాను అనుకుంటే మీరు సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌ప్లోర్ చేయండి ఆ సాఫ్ట్‌వేర్‌ని. ఎక్కడెక్కడ ఏ ఆప్షన్ ఉంది, ఏది ఎలా యూజ్ అవుతుందని. అర్థమైంది కదా! సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ చాప్టర్ నంబర్ 2. అండ్ నా తర్వాత చాప్టర్ నంబర్ 3 లెర్న్ 8 కోర్ స్కిల్స్. మీరు బిగినర్ అయినా సరే, మీరు అడ్వాన్స్ లెవెల్‌కి వెళ్ళినా సరే, ఈ 8 కోర్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా! సో, వీటితో స్టార్ట్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చేసరికి టైమ్ లైన్ తెలుసుకోండి. టైమ్ లైన్ నేర్చుకోండి. అంటే ఆడియో ఎక్కడ ప్లేస్ చేయాలి, వీడియో ఎక్కడ ప్లేస్ చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఏముంటాయి. ఆ తర్వాత కటింగ్ అండ్ ట్రిమ్మింగ్ అంటే క్లిప్స్‌ని కట్ చేయడం, జాయిన్ చేయడం లాంటివి తెలుసుకోవాలి. థర్డ్ ట్రాన్సిషన్స్ గురించి తెలుసుకోండి. ఫోర్త్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి. ఫిఫ్త్ మోస్ట్ యూస్ఫుల్ ఎఫెక్ట్స్. మీకు ప్రతి సాఫ్ట్‌వేర్‌లో ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో చాలా డిఫరెంట్ టెంపర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అన్నీ తెలుసుకోవద్దు యాస్ ఎ బిగినర్‌గా. కొన్ని తెలుసుకోండి విచ్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్. అవునండి కదా! అండ్ సిక్స్త్ బేసిక్ కలర్ కరెక్షన్. సెవెంత్ ఆడియో క్లీనప్ అంటే ఆడియోలో నాయిస్ ఎలా రిమూవ్ చేయాలి, లైక్ ఎక్కువ ఎలా రిమూవ్ చేయాలి, బేస్ ఎలా పెంచాలి ఇలాంటివన్నీ తెలుసుకోండి. అండ్ ఎయిత్ వచ్చేసరికి ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్. ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ 8 కోర్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మీరు బిగినర్ అయినా సరే, మీరు అడ్వాన్స్ లెవెల్‌కి వెళ్ళినా సరే ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో, వీటితో స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. అర్థమైంది కదా! దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నంబర్ 3. తర్వాత చాప్టర్ నంబర్ 4 ప్రాక్టీస్. అది వీడియో ఎడిటింగ్ అయినా సరే, గ్రాఫిక్ డిజైనింగ్ అయినా సరే మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే సర్వైవ్ అవ్వగలరు. లేకపోతే ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో వితౌట్ ప్రాక్టీస్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మీరు పర్ డే 2 అవర్స్ కూర్చుంటారో, 3 అవర్స్ కూర్చుంటారో, లేకపోతే మాక్సిమం పాసిబుల్ అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తారో అది మీ ఇష్టం. బట్ ప్రాక్టీస్ చేయకుండా సర్వైవ్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఫుటేజ్ కావాలి. ఫుటేజ్ ఎలా వస్తుంది? ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మీరే వీడియోస్ రికార్డ్ చేసుకోండి. సెల్ఫ్ వీడియోస్. సో, మీవే ఎడిట్ చేసుకోండి. జస్ట్ ప్రాక్టీస్ అంతే. అర్థమైంది కదా! అండ్ ఆల్సో ఏ కాన్సెప్ట్ పైన రికార్డ్ చేయాలి అంటే ఏ టాపిక్‌ని పిక్ చేసుకోండి అది కూడా మీ ఇష్టం. మీకు ఫేవరెట్ క్రియేటర్స్ ఉంటారు ఆబ్వియస్‌గా. ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్‌లో అవ్వచ్చు. ఏదో ఒక క్రియేటర్‌ని పిక్ చేసుకొని వాళ్ళు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో అదే టాపిక్ గురించి మీరు ఎగ్జాక్ట్‌గా అదే మాట్లాడి వాళ్ళ టైప్ ఆఫ్ ఎడిటింగ్‌ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎగ్జాక్ట్‌గా చేయలేని లేదు. చేయలేరు యాస్ ఎ బిగినర్‌గా. సో, ట్రై చేయండి. అర్థమైంది కదా! వాళ్ళనే రిఫరెన్స్‌గా తీసుకొని ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్‌నే రిఫరెన్స్‌గా తీసుకొని సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్‌ని, సేమ్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ అంతా. ఓన్లీ ప్రాక్టీస్. అర్థమైంది కదా! దిస్ ఈజ్ చాప్టర్ నంబర్ 4. అండ్ నౌ చాప్టర్ నంబర్ 5 లెర్న్ ఆడియో ఎడిటింగ్.
వీడియో ఎడిటింగ్తో పాటు మీరు ఆడియో ఎడిటింగ్ కూడా నేర్చుకోండి. ఆడియోలో నాయిస్ ఎలా రిమూవ్ చేయాలి, ఎక్కువ ఎలా రిమూవ్ చేయాలి, బేస్ ఎలా పెంచాలి, వోకల్స్ ఎలా పెంచాలి, బ్రాడ్కాస్ట్ ఎలా చేంజ్ చేయాలి. సో దట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మీరు ఆడియోలో కూడా. సో ఆడియో కూడా ప్రాపర్గా ఎలా ఎడిట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ అందరి దగ్గర లైక్ ఎక్స్పెన్సివ్ మైక్స్ ఉండవు. ఆడియో అంతా ఓకే ఉంటుందన్నమాట. బట్ దాన్ని కొంచెం బెటర్ చేయడానికి మీరు ఆడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలి. అర్థమైంది కదా. సో ఫ్యూచర్లో క్లయింట్స్ వస్తాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. డన్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ చాప్టర్ నెంబర్ 5. అండ్ నాకు ముందుగా చాప్టర్ నెంబర్ 6, లెర్న్ ఫాస్ట్ ఎడిట్. అవును, ఫాస్ట్గా ఎడిట్ చేయడం నేర్చుకోవాలి. మీరు ఫాస్ట్గా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సిన షార్ట్ కట్స్. అది ఏ సాఫ్ట్వేర్ అయినా సరే షార్ట్ కట్స్ ఉంటాయి. సో షార్ట్ కట్స్తో ఎడిట్ చేయడం నేర్చుకోండి. అంటే 100% మీరు షార్ట్ కట్స్ యూజ్ చేసుకుని ఎడిట్ చేయలేరు. బట్ మేజర్ థింగ్స్ లైక్ ప్రతి వీడియోలో ఎడిట్ చేసినప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. సో అవి మీరు నేర్చుకుంటే లైక్ ఈజీ ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా, ఫాస్ట్ అవుతుంది మీ ఎడిటింగ్ కూడా. సో ఇది చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎక్కువగా లేట్ అయ్యేది ఐడియాస్ రాకపోవడం. మీరు ఐడియాస్ కోసం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే పింట్రెస్ట్లో, లింక్డ్ఇన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేటర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతుంటారు. సో వాటిని చూడండి, వీడియోస్ని చూడండి. ఆడియో వినని చెప్పడం లేదు, వీడియోస్ని చూసి ఎలా ఎడిట్ చేస్తున్నారో చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఆబ్వియస్గా మీకు కూడా ఐడియాస్ వస్తుంటాయి. అర్థమైంది కదా. సో లర్న్ ఎడిటింగ్ ఫాస్ట్. అప్పుడే మీరు కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వగలరు, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. డన్. దిస్ ఈజ్ అబౌట్ our చాప్టర్ నెంబర్ 6. అండ్ నా పండుగ చాప్టర్ నెంబర్ 7, మోషన్ గ్రాఫిక్స్ మస్ట్. అవును, వీడియో ఎడిటింగ్లో మీరు ఒక రేంజ్ పోవాలి, అడ్వాన్స్ లెవెల్లో మంచిగా అరేంజ్ చేయాలనుకుంటే మోషన్ గ్రాఫిక్స్ ఈజ్ నెససరీ. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈజ్ ఫర్ మోషన్ గ్రాఫిక్స్. అదే డావెన్సీ రిజాల్వర్లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి, అందులో ఫ్యూజన్ ఈజ్ నెససరీ. సో మోషన్ గ్రాఫిక్స్కి మీరు ఫ్యూజన్లో నేర్చుకోవాలి, డావెన్సీలో అయితే. అదే అడోబే టూల్స్లో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి. అర్థమైంది కదా. ఫ్యూజన్తో పోలిస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 1 స్టెప్ అహెడ్, అంటే కొంచెం ఇంకా అడ్వాన్స్ అన్నమాట. అర్థమైంది కదా. ఇట్స్ అప్ టు యూ సాఫ్ట్వేర్ సెలక్షన్ బట్టి. సో మోషన్ ఎఫెక్ట్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఒక వీడియో అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఒక వీడియో ఎడిట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మోషన్ గ్రాఫిక్స్ ఇంక్లూడ్ అయితేనే చాలా బాగుంటుంది. అర్థమైంది కదా. ఆబ్వియస్గా మీరు ట్రైన్స్ ఎప్పుడు ఎక్కువ చార్జ్ చేయొచ్చు. సో మోషన్ గ్రాఫిక్స్ని స్కిప్ చేయకండి. చాలా ఏ టూల్స్ వచ్చాయి, బట్ 100% ఏ టూల్స్ మీద డిపెండ్ అవ్వరు. ఏ టూల్స్ ప్లస్ మీరు మాన్యువల్గా చేసి 2 కంబైన్ చేసి ద బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి. అర్థమైంది కదా. సో మోషన్ గ్రాఫిక్స్ని స్కిప్ చేయకండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 7. అండ్ నా ముందుగా చాప్టర్ నెంబర్ 8, డోంట్ డూ దిస్ మిస్టేక్స్. నేను ఒక 4 మిస్టేక్స్ చెప్తా. యాజ్ ఎ బెల్లాన్ని ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. ఫస్ట్ వన్, స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్స్పెన్సివ్ కోర్సెస్ కొనడం. అవును, ఎలా చేయకండి అసలు. సో స్టార్టింగ్ స్టేజ్లో మనం థౌజండ్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసి కోర్సెస్ కొంటుంటారు. సో అస్సలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్తో స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అలవాటు అయిపోతుంది అనమాట. తర్వాత చిన్న కోర్సెస్ కొన్ని మరీ ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోకండి. అర్థమైంది కదా. సో డోంట్ డూ దిస్ మిస్టేక్. అండ్ నా కమింగ్ టు ద మిస్టేక్ నెంబర్ 2, వెయిటింగ్ ఫర్ హై అండ్ ల్యాప్టాప్ ఆర్ హై అండ్ పీసీ. అవును, హై అండ్ ల్యాప్టాప్ ఉంటే ఎడిట్ చేయగలం అనుకోవడం లైక్ ఇట్స్ నాట్ గుడ్. అట్లీస్ట్ మీడియం స్పెక్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకుని మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే హవర్స్ అండ్ హవర్స్ ఫుటేజ్ మీరు డంప్ చేసి ఎడిట్ చేస్తానంటే అది ఫుల్ లాగ్ అవుతుంది. సో లైక్ చిన్న క్లిప్స్ని అరౌండ్ అండర్ 1 minute క్లిప్స్ని ప్రీమియర్ ప్రో డావెన్సీలో లైక్ ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేయడం స్టార్ట్ చేయండి. రీల్స్ ఎడిట్ చేయడం స్టార్ట్ చేయండి. అండర్ 10-15 seconds ఫ్రేమ్ బిలో ఉన్నవి మోషన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. సో మీడియం అండ్ ల్యాప్టాప్ అయినా పట్టేది. హై ఎండ్ వరకు ఉండాలి అనుకుంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ స్టేజ్లో హై ఎండ్కి ఇన్వెస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అన్నమాట. సో మీడియం స్పెక్స్ ఉన్న ల్యాప్టాప్ ఉన్నా సరే స్టార్ట్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ మిస్టేక్ చేయకండి. దిస్ ఈజ్ మిస్టేక్ నెంబర్ 2. మిస్టేక్ నెంబర్ 3, ఫస్ట్లోనే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవడం. అలా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియర్ ప్రో నేర్చుకుని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోండి. అర్థమైంది కదా. ఫస్ట్ వీడియో ఎడిటింగ్, ఆ తర్వాత మోషన్ గ్రాఫిక్స్. వీడియో ఎడిటింగ్ ప్రీమియర్ ప్రో, మోషన్ గ్రాఫిక్స్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇక డావెన్సీ అని అంతే, డావెన్సీ ఎడిట్, డావెన్సీ ఫ్యూజన్. దెన్ ఒకటే సాఫ్ట్వేర్ డావెన్సీ, నీకు మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ 4th మిస్టేక్ ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్ పీపుల్. అంటే 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్తో కంపేర్ చేసుకోకండి. మీకు వచ్చింది మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి అంతే. వాళ్ళు చేస్తున్నారు మీరు చేయలేకపోతున్నారు అనేది నాకు డోంట్ కంపేర్. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే యూ విల్ ఆల్సో ఎక్సెప్ట్. అర్థమైంది కదా. ఈ 4 మిస్టేక్స్ని మీరు చేయకండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 8. అండ్ నా ముందుగా చాప్టర్ నెంబర్ 9, ఓవర్ వ్యూ. జస్ట్ ఏం లేదు, స్టెప్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ సాఫ్ట్వేర్ డిసైడ్ అవ్వాలి. సెకండ్, యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి. థర్డ్, 8 కోర్ స్కిల్స్ చెప్పా చాప్టర్ 3లో, ఆ 8 ఒకసారి కవర్ చేయాలి. 4th, ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ 5th, ఆడియో ఎడిటింగ్. సో ఆడియో ఎడిట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆడియోని ఎడిట్ చేయాలి, లైక్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. నాయిస్ రిమూవ్ చేయడం, ఎక్కువ రిమూవ్ చేయడం, బేస్ ఇంక్రీజ్ చేయడం, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో అంత బాగా నేర్చుకోండి. 6th, ఫాస్ట్ ఎడిటింగ్ ఫాస్ట్గా చేయడం నేర్చుకోండి. ఎలా? షార్ట్ కట్స్ అండ్ ఐడియాస్ కోసం లైక్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ని రిఫర్ చేయండి. 7th,
మోషన్ గ్రాఫిక్స్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఏ టూల్స్ ఉంటే ఏ టూల్స్ గురించి తెలుసుకోండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి. ఆర్ ఎల్స్ డావెన్సీలో అయితే డావెన్సీ ఫ్యూజన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. సో దాని నుంచి బాగా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోండి. యాజ్ ఎ బిగినర్గా ఇలా ఫాలో అయితే మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. అర్థమైంది కదా? సో ఆబ్వియస్గా ఆ తర్వాత నుంచి అడ్వాన్స్ ఎలా అవ్వాలో మీకే అర్థమైపోతుంది. డన్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి ఈ ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పా కదా, యూట్యూబ్లో స్టార్ట్ చేయండి. డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ రిప్లై ఇస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.